కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును ఇచ్చేందుకు సాధారణ సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా సంతకాల సేకరణ చేపట్టారు. దామోదరం సంజీవయ్యను జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖులు గుర్తించిన గొప్ప నాయకుడని సమితి సభ్యులు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా పనిచేసిన ఆయన పేరును కర్నూలు జిల్లాకు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తుల యొక్క గొప్పతనమే ప్రామాణికంగా ప్రాంతాలకు పేర్లు పెట్టాలి కానీ కులాలు చూసి కాదని హితావు పలికారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. దామోదరం సంజీవయ్య ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. దేశవ్యాప్తంగా ఏదైతే దిగ్గజ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ మొదలు లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ వీళ్ళ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య పేరు ఏదైతే కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయనకి తగిన స్థానం ఇచ్చి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళ అభిప్రాయం, ఈ పేరు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఆయన్ని ఎందుకు గుర్తించట్లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన పేరు ఎందుకు పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఈ దేశంలోనే అత్యంత నిజాయితీపరుడు మన దామోదరం సంజీవయ్య గారు. ఇక్కడ నుంచి మీరు పెద్దపాటుకు పోయి చూస్తే అక్కడ పూరి గుడిస కనబడుతుంది, కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెస్ ముందర బెంజి కార్లు లేవు. నిస్వార్థపరుడు, ప్రజలకు సంక్షేమానికి ఆనాడే పునాది వేసినటువంటి ఆద్యుడు మన దామోదరం సంజీవయ్య గారు. అంత నిజాయితీపరుడికి మన రాబోయే తరానికి అందియాలన్నట్టుగా మన పేరు రాబోయే తరాన్ని యువతకు కూడా మన స్ఫూర్తిదాయకంగా ఉండాలి. యువత రాజకీయానికి రావాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేయాలి అన్నట్టుగానే మేము దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు నామకరణం చేస్తే యువతకు రాబోయే తరానికి ఆదర్శంగా ఉంటుందని చెప్తూ, ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండు, ఇది చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి డిమాండు. ఇది మీరు మా ట్రస్ట్ ద్వారా, మా సాధన సమితి ద్వారా మేము వారం రోజుల నుంచి మేము దీని మీద పోరాడుతూనే ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మా ఈ జిల్లా పేరు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళ పేర్లతో జిల్లాలు పెట్టారు. మరి ఇంత మహానుభావుడు, ఇంత గొప్ప మేధావి, మరి ఈయన ఎందుకు గుర్తించలేదంటారు? సార్, కర్నూలు జిల్లాకు దామోదర సంజీవ్ గారు పేరు పెట్టాలని గత 40 సంవత్సరాలుగా అనేక రకాల ప్రజా ఉద్యమాలు జరిగినాయి. అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇతర ప్రభుత్వాలు కానీ ఆయన పేరు పెట్టడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే ఇటీవల కాలం 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సపరేటు ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన జరిగే క్రమంలో దామోదర జిల్లా సాధన సమితి కర్నూలు జిల్లా దామోదర సంజీవ్ పేరు పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. అనేక జిల్లాలకు కొంతవారి పేర్లు పెట్టారు. అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు అందరిలో అత్యంత పేద ముఖ్యమంత్రిగాను, అత్యంత నిజాయితీపరుడుగాను, గొప్ప ఈ దేశానికి రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో ఆయన నిలబడ్డాడు. గొప్ప గొప్ప నేతలు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు. అయితే ఏదైతే పాలకవర్గం అగ్రవర్ణాలు వాళ్ళ నేతలకు సంబంధించి పేర్లు పెట్టాలంటే ఆగమేఘాల మీద పెట్టేస్తున్నారు. మరి దామోదర సంజీవయ్య దళిత వర్గానికి చెందినాడు కాబట్టి ఎక్కడ పేరు పెట్టలేదంటారా? దామోదర సంజీవయ్య గారు భారతదేశ రాజకీయ రంగంలో ఒక ధృవతార, అంతేకాక ఒక గంజాయి వనంలో ఒక తులసి మొక్కలాగా వెలిగిపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు నీతి నిజాయితీ, ఆయనకు సంక్షేమ కార్యక్రమాలు. ఆయన ఈ రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల పొలం భూమి పంచాడు. కార్మికుల బోనస్ పెట్టాడు, బోనస్ సంజీవయ్య అంటారు. అదేవిధంగా పెన్షన్లు కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆయన వచ్చాయి కూడా. అంతేకాకుండా అంతంగా నిజాయితీపరుడు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఉన్నత పదవులు అలంకరించి ఒక గొప్ప నీతివంతమైనటువంటి నైతిక కలిగినటువంటి వ్యక్తిగా నిలబడినాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి పేరు పెడితే రేపు రాబోయే తరానికి ఆదర్శంగా ఉంటుంది. అదే కడప జిల్లాకు పెట్టారు, ఎన్టీఆర్ జిల్లాకు పెట్టారు. వాళ్ళు ఎవరు ప్రజలు అడగలేదు, కానీ వాళ్ళు పాలకవర్గాలు అగ్రవర్ణ పార్టీలు బూర్జ పార్టీలు కాబట్టి ఎవరో పేర్లు పెట్టుకున్నారు. ఈయన ఒక బలహీన వర్గాల నేత కాబట్టి 80% ప్రజల మద్దతు ఉన్నప్పటికీ పేరు పెట్టుకోవడానికి కారణం ఏమంటే వాళ్ళ పేర్లు అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ ప్రజాపతులు పేర్లు పెట్టలేదు. కాబట్టి దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కలివిప్పు కలిగి 80% ప్రజల మద్దతు కావాలంటే ఖచ్చితంగా ఈయన పేరు పెట్టి రాబోయే తరానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నేతను అందించాలా, ఈయన చరిత్ర అందించాలని చెప్పి కోరుతున్నా. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి, లేదా జిల్లాలకు సంబంధించి, లేదా ప్రాంతాలకు సంబంధించి మహోన్నత వ్యక్తుల యొక్క పేర్లు పెట్టడంలో అగ్రవర్ణాలు అందులో గుర్తింపు పొందిన నేతలుంటే ఆగమేఘాలపై పేర్లు పెడుతున్నాడు. అదే దళిత వర్గాలకు చెందిన మహోన్నత వ్యక్తులు ఎంత పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా ఇక్కడ వివక్షతకు గురవుతున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.